పల్నాడు జిల్లా నరసరావుపేట నవయుగ ఫంక్షన్ హాల్లో టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. కూటమి అభ్యర్థి విజయానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు జూలకంటి అరవింద్ బాబు, ఎరపతినేని శ్రీనివాసరావు, భాష్యం ప్రవీణ్, కన్నా లక్ష్మీనారాయణ, ప్రతిపాటి పుల్లారావు, మన్నవ మోహనకృష్ణ, జనసేన నాయకులు సయ్యద్ జిలానీ, గోనగుంట్ల కోటేశ్వరరావు, జీవీ రెడ్డి, మన్నం మోహన్ కృష్ణ, పొలంరెడ్డి దినేష్ రెడ్డి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎమ్మెల్యే గారు మన మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాట కావాలని మాట్లాడుకోవాలంటే కొంచెం కెమెరా మన స్తబ్దతగా ఉన్నమాట వాస్తవం. ఇప్పటి నుండి మెజారిటీ దిశగా మనం ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటంటే అవతల పోటీ చేసే అభ్యర్థికి వెనకాల నుండి వైసీపీ సపోర్ట్ గట్టిగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో అతను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అలాగే టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అనుభవం అతనికి ఉంది. ఏదైనా పెద్దలు సామెత చెప్పారు, చిన్నపాలైన పెద్ద కథ కొట్టమని. అందుకోసం ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థులందరూ కూడా సమన్వయంగా పనిచేసి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎమ్మెల్యే గారు మన రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మనకు ఒక 20-22 రోజులు మాత్రమే మనకి సమయం ఉంది. ఇందాక మనందరం కూడా మాట్లాడుకుంటా దాదాపు మనకు వచ్చేసరికి 73 బూతులు ఉన్నాయి. 74 మార్చాం, 74 ఉన్నాయి. దాదాపు 55,000 పైన ఓటర్స్ ఉన్నారు. 56,932 ఓటర్స్ ఉన్నారు. ప్రతి చాడ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 8, 9, 10, 11, 14 బూతుల దాకా ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి బూత్కి ఎన్ని ఓట్స్ ఉన్నాయో అన్ని కూడా డివైడ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అబ్జర్వర్స్ కానీ మన పాత అబ్జర్వర్స్ ఎమ్మెల్యేస్ మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి ఓటర్ను కూడా 2 నుంచి 3 సార్లు మనం టచ్ చేయాలి. పోయినసారి ఎలక్షన్ అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే నేను గమనించింది, పోయినసారి ఎలక్షన్ అప్పుడు ఒక గసిగా ఉన్నాడు ఓటు ఎదురు ఓడి